నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 38. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే పద్మను రెస్ట్ తీసుకోమని చెప్పి కేశవ్ని తీసుకుని బయటికొచ్చారు అభి వాళ్ళు. ఆది తిరిగి వస్తే గానీ అది మళ్ళీ నార్మల్ కాదభి. ఎక్కడున్నాడో, అసలు వస్తాడో రాడో అని బాధగా 2 చేతులతో తల పట్టుకున్నాడు కేశవ్. అంకుల్, ఆది వచ్చేస్తాడు, మీరు వరి అవ్వకండి. అన్ని ఏజెన్సీస్ వాళ్లతో సెర్చ్ చేయిస్తున్నాం కదా, తప్పకుండా దొరుకుతాడు అన్నాడు నిఖిల్. అంతా దేవుడిదయ నిఖిల్. చైర్లో వెనక్కి వాలి భారంగా కళ్ళు మూసుకున్నాడు కేశవ్. ఎక్కడికి వెళ్ళావా ఆది? నీ కన్న తల్లిదండ్రులు నీ కోసం ఎంత వేదన అనుభవిస్తున్నారు. వాళ్ళని ఇలాంటి స్థితిలో వదిలేసి నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? వాళ్ళ హృదయాలను మరింత క్షోభ పెట్టకు. త్వరగా తిరిగి వచ్చేయి ప్లీజ్ మనసులో అనుకుంటూ మౌనంగా రోధిస్తుంది ఆరు. మార్నింగ్ డాక్టర్ వచ్చాక అతనితో మాట్లాడి కేశవ్కి ధైర్యం చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు అభి వాళ్ళు. నిఖిల్ మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్తున్నారు. 4 రోజులకు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది పద్మ. ఇండియాలోని అన్ని ఏజెన్సీస్ వాళ్ళని రంగంలోకి దించి ఆదిని వెతికించే పనిని స్పీడప్ చేశారు అభి వాళ్ళు. తన బిజినెస్ స్టార్టప్ కోసం విశ్వతో కలిసి హైటెక్ సిటీలోని ఆఫీస్ని ఫైనల్ చేసింది వర్ష. ఆఫీస్ ఓపెనింగ్ ఉండడంతో తారా, శ్రీధర్ విశ్వ ఇంటికి చేరుకున్నారు. రెడీ అయ్యి గదిలో నుండి బయటకొచ్చింది వర్ష. ఫార్మల్ బ్లాక్ ట్రౌజర్ అండ్ వైట్ షర్ట్, ఇన్షర్ట్ వేసుకున్న తనని చూసి, ఈ రోజైనా లక్షణంగా చీర కట్టుకోవచ్చు కదా, వెళ్ళి చీర కట్టుకుని రాపో అంది తారా. శారీ క్యారీ చేయడం కష్టమ్మా, ఈ డ్రెస్ బాగానే ఉంది కదా అని వర్ష అంటుంటే, పూజ ఉంది కదా, శారీ కట్టుకుంటే బాగుంటుందని చెప్పా. అయినా నేను చెప్పిన మాట నువ్వెప్పుడు విన్నావని, నీ ఇష్టం అంది తారా మొహం తిప్పుకొని. సరేలే కట్టుకుంటా, మొహం అలా పెట్టకు, చూడలేకపోతున్నా అంటూ వర్ష తన గదిలోకి వెళ్ళగా చిన్నగా నవ్వుకుంది తార. కాసేపటికి శ్రీధర్తో పాటు లోపలికొచ్చాడు విశ్వ. అత్త, అక్కడ అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, మనం వెళ్ళడమే లేట్. వర్ష ఎక్కడా అడిగాడు విశ్వ. తన గదిలో నుండి బయటకొస్తున్న వర్షను చూసి, అదిగో వచ్చేస్తుంది అని తార అనడంతో అటువైపు చూసిన విశ్వ ఒక్కసారిగా స్టన్ అయ్యాడు. లావెండర్ కలర్ శారీలో హెయిర్ లీవ్ చేసుకుని సింపుల్ మేకప్తో మెరిసిపోతూ ఫోన్ మాట్లాడుతూ నడుస్తూ వస్తున్న వర్ష నుండి చూపు తిప్పుకోలేకపోయాడు విశ్వ. రోజు జీన్స్, టీషర్ట్, టాప్, లెగ్గింగ్లో కనిపించే వర్ష శారీలో చాలా కొత్తగా కనిపిస్తుంది అతని కళ్ళకి. నా కోడలు శారీలో చాలా బాగుంది కదా అతనికి మాత్రమే వినిపించేలా అన్న యశోద మాటలకు స్పృహలోకి వచ్చి వర్ష నుండి చటుక్కున చూపు తిప్పుకొని యశోద వైపు చూసి, పర్లేదు బానే ఉంది, త్వరగా పదండి అని విశ్వ బయటికి వెళ్ళగా తనలో తానే నవ్వుకుంది యశోద. దగ్గరికి వచ్చిన వర్షను చూస్తూ, మహాలక్ష్మిలాగా ఉన్నావు, నా దిష్టే తగిలేలా ఉంది. ఆమె తల చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది యశోద. వర్ష చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంది. అందరూ కలిసి ఆఫీస్కి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు వర్ష, శ్రీధర్ ఫ్రెండ్స్ అండ్ కొంతమంది సన్నిహితులు విచ్చేశారు. రిబ్బన్ కట్ చేసి ఆఫీస్ ఓపెనింగ్ చేశారు తారా, శ్రీధర్. సొంతంగా కంపెనీ పెడుతున్న కూతుర్ని చూసి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యారు ఆ తల్లిదండ్రులు. కంగ్రాచులేషన్స్ లేడీ బాస్, ఈ బిజినెస్ నీ లైఫ్కి టర్నింగ్ పాయింట్. దీంట్లో అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చెయ్యి ముందుకు చాచాడు విశ్వ. థ్యాంక్ యూ బావా నవ్వుతూ అతని చేతితో చేయి కలిపింది వర్ష. నిఖిల్ లోపలికొస్తూ కనిపించడంతో, హాయ్ నిఖిల్ అని నవ్వుతూ ఎదురెళ్ళింది వర్ష. హాయ్ వర్ష, కంగ్రాట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. వర్ష చేయి పట్టుకుని నిఖిల్ నవ్వుతూ మాట్లాడుతుంటే, వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసా? ఆశ్చర్యంగా చూశాడు విశ్వ. వర్ష, శ్రీధర్ పిలవడంతో, ఇప్పుడే వస్తాను నిఖిల్ అని చెప్పేసి వర్ష శ్రీధర్ దగ్గరికి వెళ్ళగా, హాయ్ నిఖిల్ అంటూ తన దగ్గరికి వచ్చాడు విశ్వ. హే హాయ్ విశ్వ, నువ్వు ఇక్కడ? వర్ష నీకు తెలుసా? వాళ్ళిద్దరి గురించి ముందే తెలిసినా తెలియనట్లే అడిగాడు నిఖిల్. యా, తను మా మామ కూతురు అని విశ్వ అనడంతో, రియల్లీ ఐఎమ్ సర్ప్రైజ్డ్. వర్ష నాకు క్లాస్మేట్, బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు నిఖిల్. దట్స్ గ్రేట్, మీరు ఫ్రెండ్స్ అని నాకు ఇప్పుడే తెలిసింది అని విశ్వ అంటుంటే, వర్ష లవ్ చేసింది అభిని అన్న విషయం విశ్వకి తెలియదన్నమాట అని మనసులో అనుకుంటూ, వర్ష మొన్న కలిసినప్పుడు బావా అని చాలా గొప్పగా చెప్పింది నీ గురించేనన్నమాట. చాలా కేరింగ్ అని, తనకి అన్ని విషయాల్లో చాలా సపోర్ట్గా ఉన్నావని. నైస్, ఐ థింక్ షీ రియలీ లైక్స్ యూ అన్నాడు విశ్వ మొహంలోని భావాలను గమనిస్తూ. విశ్వ చిన్నగా స్మైల్ ఇచ్చి శ్రీధర్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న వర్ష వైపు చూడగా విశ్వను తీక్షణంగా చూస్తూ, ఐ థింక్ విశ్వకి కూడా వర్ష మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది. అది ఓన్లీ మరదలనే బంధం వల్ల
లేదా తన మీద ఇష్టం వలన? త్వరగా విశ్వ మనసేంటో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉండగా, హాయ్ నిఖిల్. తార పిలుపుకి తన వైపు చూశాడు. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? సూపర్. కావ్య బాగుందా? తన ఆరోగ్యం బాగుంటుందా? హా ఆంటీ, గుడ్ అన్నాడు నవ్వుతూ. అభి ఎక్కడా? తార చుట్టూ చూస్తుంటే, వాడు రాలేదాంటీ, కొంచెం బిజీగా ఉన్నాడు అన్నాడు నిఖిల్ మెల్లగా. ఎంత బిజీ ఉంటే మాత్రం బెస్ట్ ఫ్రెండ్ ఆఫీస్ ఓపెనింగ్కి రాకుండా ఉంటాడా అన్న తార మాటలకు విశ్వ కనుబొమ్మలు ముడివేసి చూస్తూ, అంటే అభి కూడా వర్షకి బెస్ట్ ఫ్రెండా? సర్ప్రైజింగ్గా ఉంది అతనికి. రావాలని ట్రై చేశాడు, కానీ కుదరలేదు. ఏదో ఆలోచనలో ఉన్న విశ్వను ఒక కంట గమనిస్తూనే తారకి సమాధానమిచ్చాడు నిఖిల్. నిఖిల్ తార మాటల్లో పడగా వర్ష ఫ్రెండ్స్ అన్న ఆలోచన దగ్గరే ఆగిపోయాడు విశ్వ. మంచి ఫ్రెండ్స్గా ఉన్న మేము లవర్స్లా మారాము, ఒకరికి ఒకరు ప్రాణంలా మారాం. కానీ ఆ విధిరాత వల్ల దూరమయ్యాం. వర్ష మాటలు విశ్వ కళ్ళ ముందు మెదులుతున్నాయి. ఇన్ని రోజులు వర్ష ప్రేమించింది ఎవరిని అని విశ్వ పెద్దగా పట్టించుకోలేదు. వర్షను కూడా అడగలేదు. కానీ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నాక ఆ అబ్బాయి ఎవరై ఉంటారు అనే ఆలోచన మొదలైంది విశ్వకి. కానీ ఇప్పుడు ఎవరిని అడిగే సిచ్యువేషన్ కాదని తన సందేహాన్ని లోపలే దాచుకుని నిఖిల్ తార మాట్లాడుతుంటే సైలెంట్గా చూస్తున్నాడు. కాసేపటికి శ్రీధర్ స్టేజ్ ఎక్కి వర్ష గురించి మాట్లాడి తనని స్టేజ్ మీదకి ఆహ్వానించాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. కాలేజ్ డేస్ నుండే సొంతంగా కంపెనీ పెట్టాలని నాకు డ్రీమ్ ఉండేది. అది ఈ రోజుతో నెరవేరింది. ముందుగా 1000 ఎంప్లాయీస్తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇట్ విల్ గ్రో బిగ్. నాకు సపోర్ట్గా నిలిచిన నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అండ్ నన్ను నమ్మి నాకు తోడుగా నిలిచిన ఇన్వెస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చెరగని చిరునవ్వుతో ఎంతో కాన్ఫిడెంట్తో హుందాగా మాట్లాడుతున్న వర్ష వైపే మంత్రం వేసినట్టు చూస్తుండిపోయాడు విశ్వ. ఐ నీడ్ యువర్ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ అని వర్ష సంతోషంగా ముగించగా కరతాళ ధ్వనులతో ప్రశంసించారు అందరూ. ఆనందంతో ఆనంద బాష్పాలు చిందిస్తున్న వర్షను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నిఖిల్. గతం తాలూకు చేదు జ్ఞాపకాల నుండి బయటకొచ్చి తన కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న వర్షను చూసి ముచ్చటేసింది అతనికి. బఫెట్ సిస్టమ్ ద్వారా అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. విశ్వ వర్ష ఫ్యామిలీతో పాటు నిఖిల్ భోజనం చేస్తున్నాడు. వర్ష బెస్ట్ ఫ్రెండ్ అని నిఖిల్ను యశోద రామ్మోహన్లకు పరిచయం చేసింది తార. నిఖిల్ పంపించిన వర్ష ఫోటోలను చూస్తున్నాడు అభి. స్పీచ్ ఇస్తున్న ఫోటో చూస్తూ దాదాపు సంవత్సరం క్రితం తనకి వర్షకి మధ్య జరిగిన సంఘటన గుర్తుకు చేసుకున్నాడు. త్వరలోనే నీ కంపెనీకి పోటీగా విఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రాబోతుంది. రెడీ టు కంపీట్. వర్ష మాటలకు విచిత్రంగా చూసి విఏవి అంటే ఏంటే అడిగాడు అభి నవ్వుతూ. వర్ష అభిమన్యు వర్మ అని వర్ష తన షర్ట్ కాలర్ ఎగరేసి గర్వంగా చెప్తుంటే నవ్వేసి, మన కంపెనీ చూసుకోవచ్చు కదే, నువ్వు కొత్త కంపెనీ పెట్టి కష్టపడడం అవసరమా అన్నాడు అభి. ఆహా, కంపెనీ స్టార్ట్ చేయడం నా డ్రీమ్, అస్సలు తగ్గేదేలే. ఏ, నేను నీకు పోటీ వస్తానని భయపడుతున్నావా? వర్ష అల్లరి మాటలకు తన తల మీద ఒక్కటిచ్చి, అంత లేదే, నా భార్య నాకు పోటీ వస్తే భలే మజాగా ఉంటుంది. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. బట్ దానికోసం నువ్వు చాలా కష్టపడాలి. తప్పకుండా సపోర్ట్ చేయడానికి నువ్వు ఉన్నావుగా, ఏదైనా సాధించేస్తా అని నవ్వుతూ అభిని హక్ చేసుకుంది వర్ష. ఆ సన్నివేశాన్ని తలుచుకొని అభి హృదయం బరువెక్కింది. ఐఎమ్ సారీ వర్ష, ఈ సమయంలో నీ పక్కన ఉండలేకపోయాను. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. డైరెక్ట్గా నీకు సపోర్ట్ ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా నా సపోర్ట్ నీకు ఎప్పటికీ ఉంటుంది. నువ్వు నన్ను కంప్లీట్ చేసే స్థాయికి త్వరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారంగా ఊపిరి తీసుకొని ఫోన్ పక్కన పెట్టేశాడు. భోజనం ముగించాక గెస్ట్లందరూ వెళ్ళిపోగా వర్ష శ్రీధర్లతో పాటు విశ్వ రామ్మోహన్ ఆఫీస్లో సిస్టమ్స్ అరేంజ్మెంట్ కోసం ఇంటీరియర్ డిజైనింగ్ చేయిస్తుంటే విశ్వ వర్షలను ఎలాగైనా కలపాలని కంకణం కట్టుకున్న నిఖిల్ తార యశోదలతో కూర్చొని మాటల్లో మాటగా పెళ్లి టాపిక్ తీసుకొచ్చాడు. ఆంటీ, వర్ష పెళ్లి కొప్పిస్తానని మీకు ఇచ్చిన మాట ప్రకారం విశ్వ వర్షలను కలపడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. నాకు వర్ష ఫ్రెండ్ అని మీకు తెలుసు. మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే విశ్వ కూడా నాకు ఫ్రెండ్, కానీ వర్ష ద్వారా కాదు అనగానే, మరి ఎలా తెలుసు నిఖిల్ అడిగింది తార. అభి వైఫ్ విశ్వ ఒకే కంపెనీ ఒకే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. అలా నాకు పరిచయం. అండ్ మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే. వాళ్ళని కలపడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అనగానే తార యశోద మొహాలు వెలిగిపోయాయి. మీరు కూడా ఒక ముఖ్యమైన పని చేయాలి అన్నాడు నిఖిల్ యశోద వైపు చూస్తూ. చెప్పు బాబు, ఏం చేయాలి
అడిగింది యశోద ఆతృతగా. ఇట్స్ వెరీ సీక్రెట్, దగ్గరికి రండి అనడంతో యశోద తార దగ్గరికి వంగి ఆసక్తిగా వింటున్నారు. వాళ్ళిద్దరికీ మీరు ఏకాంతం కల్పించాలి. వాళ్ళని వదిలేసి కొన్ని రోజులు మీరెక్కడికైనా వెళ్ళిపోండి అనగానే, అయ్యో వాళ్ళని ఒంటరిగా వదిలేసి అలా ఎలా వెళ్తాం బాబు, పిల్లలు ఇబ్బంది పడతారు అంది యశోద గాబరాగా. ఆంటీ, వాళ్ళ పెళ్ళి జరగాలా వద్దా? జరగాలి జరగాలి అంది యశోద. అయితే నేను చెప్పినట్టు చేయండి. ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, కలిసి పని చేసుకోవాలి. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు కేర్ తీసుకుంటారు, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. మెల్లిగా వాళ్ళ మధ్య ప్రేమ చిగురించి మొగ్గలు వేసి పువ్వులు కూడా పూస్తుంది. ఎలా ఉంది ఐడియా అన్నాడు ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ. ఐడియా బాగానే ఉంది, కానీ మనం అనుకున్నట్టు కాక ఇద్దరూ తిట్టుకొని కొట్టుకొని ఇంకా దూరమైతే ఎలా అని అంటున్న తారా వైపు చిరు కోపంగా చూసి, థింక్ పాజిటివ్ ఆంటీ, వాళ్ళిప్పుడు మంచి ఫ్రెండ్స్. విశ్వవర్షకి ఎంత సపోర్ట్ చేస్తున్నాడు. సో ఏకాంతం కల్పిస్తే ఇంకా దగ్గరవుతారు కానీ దూరం అవ్వరు, నేను చెప్తున్నాను కదా అన్నాడు నిఖిల్. సరే అంది తార సాలోచనగా. అలాగే నిఖిల్, నువ్వు చెప్పినట్టే చేస్తాం అంది యశోద. 1 వీక్ వరకు ఇక్కడే వర్ష ఆఫీస్ పూర్తిగా సెట్ చేసి వెళ్దామన్నారు అంకుల్. ఏదో ఒక రీజన్ చెప్పి వదిన వాళ్ళని మాతో తీసుకెళ్ళిపోతాం అంది తార. ఓకే డన్ అని నవ్వుతూ ఇద్దరికీ హైఫై ఇచ్చి వర్ష దగ్గరికి వెళ్ళి తన ఆఫీస్ విషయంలో సూచనలు చేయడంలో నిమగ్నమయ్యాడు నిఖిల్. వర్ష విశ్వల విషయంలో నిఖిల్ భరోసా ఇవ్వడంతో నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు తారా యశోదలు. అభి ఆఫీస్ నుండి వచ్చి కాఫీ తాగేసి హాల్లో సోఫాలో కూర్చున్న జానకి ఒడిలో తల పెట్టుకుని పడుకొని జానకి వసుధలతో కబుర్లలో పడ్డాడు. కిచెన్ సర్దేసొచ్చి మల్లెపూల మాల అల్లుతున్న వసుధ పక్కన కూర్చుంది ఆరు. ఏమ్మా మనవరాలా, నీ జాబ్ బిజీలో పడి మీ ఆయన్ని నువ్వు సరిగా పట్టించుకోవట్లేదు. ఇక నువ్వు జాబ్ చేయనవసరం లేదు, మానేసేయ్ అన్న జానకి మాటలకు గతుక్కుమంది ఆరు. ఏమైందమ్మమ్మా? నేను మీ మనుమన్ని బాగానే చూసుకుంటున్నా కదా, ఏమని కంప్లైంట్ చేశారు అని అడిగింది అభి వైపు అనుమానంగా చూస్తూ. ఓయ్, నేనేం కంప్లైంటు చేయలేదు, మీ మధ్యలోకి నన్ను లాగకండి అన్నాడు అభి. మీకెందుకలా అనిపించింది అత్తయ్య అడిగింది వసుధ. అభి జుట్టును చేతితో పట్టుకుని, ఇదిగో వీడి జుట్టు చూడు ఎలా గడ్డిలా తయారైందో, వారానికి ఒకసారైనా తలకి మంచిగా నూనె పట్టించి తలస్నానం చేయించమని చిల్లక్కి చెప్పినట్టు చెప్పా నీ ముద్దుల కోడలికి, నా మాట వింటేగా అన్న జానకి మాటలకు అభి నవ్వగా అతని వైపు చిరు కోపంగా చూసింది ఆరు. అమ్మమ్మ, నేను ఆయిల్ పెడతా అంటే ఈయనే అస్సలు పట్టించుకోరు, ఇందులో నా తప్పేం లేదు. ఇప్పటి నుండి బుద్ధిగా ఆయిల్ పెట్టించుకోమని మీ మనవడికి 4 తగిలించండి అంది ఆరు. ఏరా, అమ్మాయి చెప్పింది నిజమా? ఆయిల్ జుట్టు కోసం మాత్రమే కాదు నాన్న, మంచిగా ఆయిల్తో మర్దన చేస్తే నీ పని ఒత్తిడి తగ్గి తలనొప్పి తగ్గి హాయిగా ఉంటుంది. చూడు ఎంత డల్గా కనిపిస్తున్నావో. ఏమ్మా ఆరాధ్య, వీడికి ఆయిల్ పట్టించి స్నానం చేయించు. వినకపోతే నాకు చెప్పు, 4 తగిలిస్తా అంది జానకి. అలాగే అమ్మమ్మ అని నవ్వుతూ అభి వైపు చూసి నాలుక బయటికి పెట్టి వెక్కిరించింది ఆరు. వసుధ జానకి నవ్వుకోగా, పైకి రా, నీ పని చెప్తా మాట బయటికి రాకుండా పేదాలు ఆడిస్తూ కళ్ళతో ఆరుకి చిన్న వార్నింగ్ ఇచ్చేసి, గుడ్ నైట్ గ్రానీ, గుడ్ నైట్ పిన్ని అంటూ అభి పైకి వెళ్ళిపోయాడు. ఆరు కిచెన్లోకి వెళ్ళి ఆయిల్ వేడి చేసి బౌల్లో తీసుకెళ్తుంటే, ఆరాధ్య ఇవి పెట్టుకో అలిన వరకు తెంపి మల్లెపూల మాల ఆరు చేతికి అందించింది వసుధ. చిన్నగా స్మైల్ ఇచ్చి ఫ్లవర్స్ తీసుకుని బాయ్ చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. జానకితో మాట్లాడుతూ పూలు అల్లడంలో పడిపోయింది వసుధ. ఆరు గదిలోకి రాగానే తనని వెనుక నుండి చుట్టేసి, వావ్ మత్తెక్కించే మల్లెపూలు. ఆరు చేతిలో ఫ్లవర్స్ తీసుకుని స్మెల్ చూశాడు. ఈ స్మెల్ చూస్తుంటేనే మత్తు ఎక్కేస్తుంది అంటూ ఆరు వీపు మీద పెదాలు ఆనించగా, అభి చేతిలో ఆయిల్ ఉంది, కింద పడిపోతుంది, అల్లరి చేయకుండా బుద్ధిగా ఆయిల్ పెట్టుకోండి అంది. ఓకే డియర్ అంటూ భుజంపై చిన్నగా బైట్ చేసి నవ్వుకుంటూ షర్ట్ విప్పుతుంటే భుజంపై రుద్దుకుంటూ చిరుకోపంగా చూసింది ఆరు. చూసింది చాలు కానీ ఆయిల్ పెట్టు అని ఆరుని బెడ్పై కూర్చోబెట్టి షర్ట్ తీసేసి తన ముందు నేల మీద కూర్చున్నాడు. ఆరు గోరువెచ్చని నూనెని అతని తల మీద వేసి ఆమె మునివేళ్లతో స్మూత్గా మసాజ్ చేస్తుంటే హాయిగా కళ్ళు మూసుకున్నాడు అభి. 20 నిమిషాల పాటు హెడ్ మసాజ్ చేసి అతని భుజాల మీదుగా చేతులతో నొక్కుతుంటే, వావ్ భలే రిలీఫ్గా ఉందారు, నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది కార్నర్ లుక్స్తో ఆరు వైపు చూస్తూ అన్నాడు. ఆరు చిన్నగా నవ్వుకొని మసాజ్ చేస్తూ ఉంటే, ఇక చాలా ఆపు, నీ బుజ్జి చేతులు నొప్పెడతాయి
ఆమె చేతులు పట్టుకుని ఆపి పైకి లేచి ఆరుని కింద కూర్చోబెట్టాడు. ఆరు రియాక్ట్ అయ్యే లోపలే తన వెనుక కూర్చొని హెయిర్ బ్యాండ్ తీసేశాడు. ఏం చేస్తున్నావు అభి అంది ఆరు వెనక్కి తిరిగి చూస్తూ. నౌ ఇట్స్ మై డ్యూటీ అంటూ అభి ఆయిల్ చేతిలోకి తీసుకోగా ఇటివ్వు నేను పెట్టుకుంటాను అంది ఆరు. అదేం కుదరదు. భార్యతో సేవలు చేయించుకోవడం మాత్రమే కాదు, నేను భర్తను అని ఈగో లేకుండా భార్యకు కూడా సేవలు చేసేవాడే నిజమైన మొగుడు మగాడు. సో అల్లరి చేయకుండా బుద్ధిగా పెట్టించుకో అంటూ ఆరుని ఇమిటేట్ చేస్తుంటే సో క్యూట్ ప్రేమగా అతని బుగ్గలు పట్టి లాగింది ఆరు. అభి నవ్వుకొని సరిగ్గా కూర్చో అనడంతో ముందుకు తిరిగి కూర్చుంది ఆరు. అభి మసాజ్ చేస్తుంటే హాయిగా కళ్ళు మూసుకుంది. మసాజ్ చేసి జుట్టు పైకి పెట్టి బ్యాండ్ పెట్టేసి ఓయ్ అయిపోయింది లే అని పిలుస్తున్న ఆరు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆరు ఆరు అని చిన్నగా కుదుపగా మంచి నిద్రలో ఉన్న ఆరు మెల్లిగా కళ్ళు తెరిచి నిద్ర పట్టేసింది అభి థ్యాంక్స్ అని అతని బుగ్గ మీద ముద్దు పెట్టి పద స్నానం చేస్తా అని వాష్రూంలోకి తీసుకెళ్ళింది. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన వర్ష గదిలోకి వచ్చి నీరసంగా బెడ్పై వాలిపోయింది. సో హెక్టిక్ డే బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డే. విఎస్ఆర్ గ్రూప్ కంపెనీస్ అనుకుంటూ కళ్ళు మూసుకున్న తనకి కళ్ళ ముందు అభి రూపం మెదిలి కళ్ళు తెరిచింది. విరక్తిగా ఒక నవ్వు నవ్వి తన ఫోన్లో అభితో కలిసి ఉన్న ఫొటోస్ ఓపెన్ చేసి చూస్తూ నా లైఫ్లో ఈరోజు చాలా ఇంపార్టెంట్ రోజురా, కానీ నువ్వు నా పక్కన లేవు. ఇన్ఫ్యాక్ట్ నా లైఫ్లో కూడా లేవు. వర్ష అభిమన్యు వర్మగా విఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్టార్ట్ చేస్తాను అనుకుంటే వర్ష శ్రీధర్ రెడ్డిగా విఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్టార్ట్ చేశాను. బట్ ఇట్స్ ఓకే. ఇలాగే జరగాలనుంది, జరిగింది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకొని గట్టిగా ఊపిరి తీసుకుని ఐ మిస్ యూ సో మచ్ రా అనుకుంటూ ఫోన్ గుండెకు ఆనించుకొని కళ్ళు మూసుకుంది. విశ్వ డిన్నర్ రెడీ అయింది, వెళ్ళి వర్షను రమ్మను యశోద చెప్పడంతో తన గదిలోకి వచ్చాడు విశ్వ. హాయిగా పడుకున్న తన వైపు చూస్తూ వర్ష వర్ష అని పిలవడంతో మెల్లిగా కళ్ళు తెరిచింది. డిన్నర్ చేద్దాంరా, కాసేపు ఆగి చేస్తాను బావా, ఫీలింగ్ సో స్లీపీ అంటూనే కళ్ళు మూసుకుంది. తిన్నాక వచ్చి లేపొచ్చు అనుకుంటూ వెళ్ళబోతూ తన ఫోన్ ఎదుపై పెట్టుకుని పడుకోవడం చూసి చిన్నగా నిట్టూర్చి మెల్లగా తన చేతిలో ఫోన్ తీశాడు. ఫోన్ లాక్ చేసి పక్కన పెట్టి డోర్ దగ్గరికి వెళ్ళిన వాడల్లా ఫోన్ లాక్ చేస్తున్నప్పుడు స్క్రీన్ మీద కనిపించిన ఫోటో అతని కళ్ళ ముందు మెదిలి ఏదో అనుమానం వచ్చి వెంటనే వచ్చి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? వర్షతో పాటు అభి ఉన్న ఫోటోను విశ్వ చూస్తాడా? అతనికి నిజం తెలియనుందా? వర్ష విశ్వల మధ్య ప్రేమ చిగురిస్తుందా? ఆది జాడ తెలియనుందా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.